దేవుడు మన జీవితంలో ఎన్నో కఠినమైనటువంటి సిట్యుయేషన్స్‌ని, కఠినమైనటువంటి పరిస్థితులను మన జీవితంలోకి అనుమతిస్తారు. అయితే ఆ పరిస్థితుల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మరొక మాట ఏంటయ్యా అంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఎక్కువగా మరేది మీకు రాదు. ఇంకా ఆయన చెప్తున్నటువంటి మాటేంటంటే, మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా మన జీవితంలో ఆయన తీసుకురారండి. పైగా దేవుడు చెప్పే మరొక నమ్మకమైనటువంటి మాట మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, ఆ సమస్యలను ఎదిరించటానికి లేదా ఆ శోధనలో మనం తప్పించుకోవటానికి దేవుడు ఒక చక్కటి మార్గాన్ని కూడా సిద్ధపరుస్తా అని చెప్పారు. మన జీవితంలో ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక కన్నీటితో నిండినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, మనం వెంటనే ఇది ఎప్పుడు పోతుంది అని కాకుండా, దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? మొట్టమొదటి పాయింట్. రెండోది, మన ద్వారా దేవుడు తన యొక్క బలాతిశయాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నప్పుడు, మనల్ని దేవుడు కావాలనే కొన్ని పరిస్థితుల్లోకి, కొన్ని కష్టతరమైన పరిస్థితుల్లోకి అనుమతినిస్తా ఉంటారు.